ఈరోజు నేను మీకు మంచి టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఎగ్స్ని ఉడకపెట్టుకొని ఇట్లా పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. ఇంకా గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి. ఎగ్స్కి అయితే కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకుంటే ఆ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎగ్ టేస్ట్. ఇంకా ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై అయ్యేలాగైతే వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటుంది ఎగ్ అనేది. ఇంకా ఎగ్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇట్లా ఎగ్ గ్రేవీ కర్రీ అనేది టేస్ట్ చేయండి. చూసారా, ఎగ్ అనేది కొంచెం క్రిస్పీగా అయిపోయింది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఎగ్స్ని మనం ఇంకా బౌల్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ అనేవి ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం టమాటోస్, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి ఈ గ్రేవీ కావాలంటే ఆనియన్స్, టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. చాలామంది ఓన్లీ ఎగ్ తినడానికి చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు కానివ్వండి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఓన్లీ ఎగ్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అలా పడకుండా ఈ ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం మనకి ఆనియన్స్, టమాటాలు ఉడికిపోవాలంటే కొంచెం మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్స్, టమాటాలు. చూసారా, మ్యాక్స్ ఉడికిపోయాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీద్దాము. ఇంకా 2 మినిట్స్ అయ్యాక ఇలా అయితే ఆనియన్స్, టమాటాలు అయితే ఉడికిపోయాయి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని కొంచెం ప్యూరీ లాగైతే పట్టుకోవాలన్నమాట. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత మనం లవంగాలు, యాలకులు, చెక్క వేసుకోవాలి. ఇంకా ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ త్వరగా ఉడకాలంటే మనమైతే లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకుంటే ఆనియన్స్ అయితే త్వరగా ఉడికిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా మనకైతే ఇట్లా వేయించుకోవాలి. అప్పుడైతే ఇంకా కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదా గ్రేవీ కోసం, ఆ గ్రేవీ అనేది కళాయిలోకి వేసుకోవాలన్నమాట. కళాయిలోకి వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి గ్రేవీ అనేది. అప్పుడే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. గ్రేవీ ఉడకాలంటే కొంచెం లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది గ్రేవీ అనేది. చూసారా, మనకి ఆల్మోస్ట్ గ్రేవీ అనేది ఉడికిపోయిందనమాట. చూడండి, పైకి ఆయిల్ తేలుతుంది కదా, అలా ఆయిల్ తేలితే మ్యాక్సిమం గ్రేవీ అనేది ఉడికిపోయినట్లే. ఇక్కడ మనం ఉప్పు, కారం, మసాలాలు అయితే వేసుకోవాలి. మనం ఏదైనా వంటకం చేస్తున్నా సరే ఉప్పు, కారం, మసాలా ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ వంటకం అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, మసాలాలు అయితే వేసుకున్నాను. మీరు కూడా చూసి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోండి.
వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. ఇంకా ఒకసారి ఈ ప్యూరీని కూడా మనం ఉడకపెట్టుకుందాము. ఇంకా ఉడకపెట్టుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అయితే పైకి ఇలా వచ్చేసింది. ఇలా వస్తే ఆ మ్యాక్సిమం గ్రేవీ అనేది ఉడికిపోయిందనమాట. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మిక్సీ గిన్నెలోకి కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది దీంట్లో వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా గ్రేవీ ఉడికిపోయాక ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలదిప్పుకోండి. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కానివ్వండి, మనం ఎగ్స్ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎగ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మర్చిపోకుండా ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొత్తిమీర వేసేది చూపించలేదు. మీరు కూడా కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది వేడివేడి అన్నంలో కానివ్వండి, చపాతీలో కానివ్వండి చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.